ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుచున్నాడు మినిస్ట్రీస్ తరపున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ మధ్య కాలంలో యోనా పాతాళలోకం చనిపోయి పాతాళలోకి పోయాడని చాలామంది బోధిస్తున్నారు. యోనా పాతాళం వెళ్ళిపోయి చనిపోయినాడు, మళ్ళీ బతికి మళ్ళీ చేప నోట్లోంచి బయటకు వచ్చాడు అని చాలామంది బోధిస్తున్నారు. నిజంగా పాతాళంలోకి యోనా వెళ్ళాడా, చనిపోయాడా, మళ్ళీ బ్రతికి చేప కడుపుల నుంచి బయటకు వచ్చాడా? అసలు బైబిల్ ఏం చెబుతుంది? సత్యాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు. ఒక లేఖన భాగం నేను చదువుతాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమల దేవ, ఈ వాక్యాన్ని దీవించి నీ బిడ్డలతో మాట్లాడమని, మనోన్నత వెలిగించి సత్యాన్ని బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియమైన తోటి సహోదరులారా, దైవజనులారా, గమనించండి. యోనా దేవుని మాట తప్పి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ ఓడలో ఉన్నవారి చేత ఆ యోనాని ఎత్తి సముద్రం పడేవి చేస్తాడు. పడేసే ముందు యోనా గురించి చేపకి ఆజ్ఞాపిస్తాడు. పడిన వెంటనే నీవు అతన్ని మృంగివేయమని. దేవుడు చెప్పినట్టు చేప ఏం చేస్తుంటే, ఎప్పుడైతే యోనా పడ్డాడో అది గురిగ్గా డైరెక్ట్గా ఉండి పడిన వెంటనే అది నోరు తెరిచిన వెంటనే నోట్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత యోనా చేప కడుపులోకి వెళ్ళిపోయి చేప కడుపులోంచి చేస్తున్న ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇంకొకసారి మనం చూద్దాం. చూడండి. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కర్రులను నన్ను వ్యాపించి ఉన్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసిదనుకుంటుని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్ర అగాధమును ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలను అంటుకుని ఉన్నది. గమనిస్తున్నారా ప్రియమైన దైవజనులారా, సహోదరులారా, క్రైస్తవులారా? గమనించండి. యోనా చనిపోయి పాతాళం వెళ్ళలేదు. అయితే ఇక్కడ పాతాళ గర్భం అని రాయబడి ఉంది. పాతాళ గర్భం అంటే, గర్భము అంటే అర్థం ఏంటంటే, పాతాళం అంటే చీకటి ప్రదేశం అని, గర్భం అంటే లోపల ప్రదేశం అని. ఇప్పుడు చూడండి, గర్భగుడి ఉందండి, గర్భాలయం ఉంది. గర్భాలయం అంటే ఆలయానికి గర్భం ఉందనే. ఒక ఆడ మనిషికి గర్భం వస్తుంది, ఆడ మనిషికి గర్భం వచ్చింది అంటాం, అవునా కదా? అట్లాగే ఆలయానికి గర్భం వచ్చిందా అంటే దాని అర్థం ఏంటంటే గర్భగుడి అంటే, గర్భం అంటే లోపల ప్రదేశం అని అర్థం. గర్భగుడి అంటే లోపల ఉన్న గుడి, గర్భగుడి అంటే అది. ఇప్పుడు లోపల ఉన్న గుడి అంటే బలిపీఠం మీద దేవుని స్థానం ఉంటుందన్నమాట. దాన్ని గర్భాలయం అంటారు. పెద్ద గుడి వేరు, పెద్దదాని గుడి అంటారు. లోపల ఉన్న దేవుడుండే స్థలం, బలిపీఠం, దేవుడుండే ప్రదేశాన్ని గర్భగుడి లేదా బలిపీఠము అని అంటారు. గర్భగుడి అంటే లోపల ప్రదేశం, లోపల ఉన్న గుడి, చిన్న గుడి అన్నమాట, దేవుడిని ప్రదేశం అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. అట్లాగే పాతాళం అంటే చీకటి ప్రదేశం అని అర్థం వస్తుంది. అంటే పాతాళ గర్భం అంటే చీకటి ప్రదేశంలో లోపల ఉన్న చీకటి ప్రదేశం అని అర్థం వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే యోనాని చేప మృంగిందో దేవుని ఆజ్ఞను బట్టి
యోన కడుపులోకి వెళ్ళగానే చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? చీకటి ఉంది. అందులో ఈ చేప భూగర్భంలోకి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, అడుక్కి వెళ్ళిపోయింది. అందుకే అంటాడు, అడుక్కి వెళ్ళింది ఎట చెప్పగలవయ్యా? ఎట చెప్పగలంటే, అడుక్కి వెళ్ళిన వెంటనే ఆ నాసంతా మింగేస్తుంది. చూడండి, నాసు నా తలను అంటుకుంటుంది అంటున్నాడు. నాసు నా తలను అంటుకుంటుంది, జలం నన్ను కప్పేసి, తరంగాలు నన్ను పడేస్తున్నాయి, సముద్ర గర్భం నన్ను తిరగేస్తుంది. సముద్ర గర్భంలో నేనున్నాను, జలాలు నన్ను ఆవరించున్నాయి. నిజంగా పాతాళం అయితే పాతాళంలో నీళ్ళు ఉంటాయా? పాతాళంలో నాసు ఉంటుందా? గుర్తుపెట్టుకోండి మీరు. పాతాళంలో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. ఇప్పుడు ధనవంతుడు దరిద్రుడు చనిపోయారు. ధనవంతుడు ఎడకపోయాడు? అగ్ని పాతాళం పోయాడు. పాతాళంలో ఏముంది? నీళ్ళు ఉన్నాయా? నాసు ఉందా? అగ్ని ఉందా? అగ్ని ఉంది. అగ్నిలో కాలుతున్నాడు ధనవంతుడు. మనం తెలుసుకోవాలి. అగ్నిలో ధనవంతుడు కాలుతున్నాడు. ఇక్కడ అగ్ని లేదు. అగ్ని లేదు. పాతాళంలో కంపల్సరీ అగ్ని ఉంటుంది. లోకస్వార్త 16వ అధ్యాయంలో చూస్తే మనకు అవబడుతుంది అనమాట. పాతాళంలో ఏముంటుంది. నేను ఇంక వీడియో చేయాలనుకుంటాను. పాతాళం ఎలా ఉంటుంది, పాతాళంలో ఏముంటుంది, పాతాళం ఎవరు పోతారు అనే వీడియో త్వరలో చేస్తాను. పాతాళం గురించి గమనించండి. చూడండి, ఇక్కడ పాతాళం అంటే నిజమైన పాతాళం అయితే అగ్ని ఉండాలా, అర్థమవుతుంది, యాతన పడుతుండాలా. కానీ ఇక్కడ ఈ చీకటి ప్రదేశంలో ఉన్నాడు, గర్భంట లోపల ప్రదేశంలో ఉన్నాడు, చేప గడుపులో ఉన్నాడు, నాసు తలకంటుతుంది అంటున్నాడు. చూడండి, ఇక్కడ రాయబడి చూడండి, సముద్రపు నాసు నా తలంటుకుని ఉన్నది, సముద్ర అగాధం నన్ను ఆవరించి ఉన్నది, జలములు నన్ను చుట్టి ఉన్నవి. చూశారండి, సముద్ర ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, తరంగములను చుట్టుకునే తరంగాలు, ప్రవాహాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా పాతాళంలో ఉంటాయి. నిజమైన పాతాళంలో ఉంటాయా? ఒక వాక్యం మనం చదివేటప్పుడు పైనే ఉంది, కిందే ఉంది, పక్కనే ఉంది, లోపలే ఉంది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా. ఏదో చెప్పేస్తున్నావు, ఒక ఔషధం తీసుకుని చెప్పేస్తున్నావు, ఒక పదం తీసుకుని చెప్పేస్తున్నావు, కుదరదు. అపార్థం చేసుకుంటారు. జ్ఞానవంతులు ఉంటారు, మనమే జ్ఞానవంతులు అనుకుంటే కుదరదు. ఉంటారు, ఎవరికి మనం చెక్కకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, యోనా పాతాళం పోలేదు, నిజమైన పాతాళం పోలేదు. ఇక్కడ పాతాళం అంటే, పాతాళ గర్భం అంటే లోపల చీకటి ప్రదేశం అని మనం అర్థం చేసుకోవాలి. సముద్రంలో ఉన్నాడు, సముద్రంలో చేప గడుపులో ఉన్నాడు. నాసు తలకి ఎట్ట అంటుకుంటుంది? చేప గర్భంలో ఉంటే అంటుకుంటుందా? అయితే ఈ నాసు అది మింగేసి ఉంటుంది, లేకపోతే ఆ మాట ఎందుకంటాడు? సరే, పాతాళంలో ఉన్నారనుకుందాం. నిజమైన పాతాళంలో నాసు ఉంటుందా? నీళ్ళు ఉంటాయా? తరంగాలు ఉంటాయా? కర్రులు ఉంటాయా? సముద్ర ప్రవాహాలు ఉంటాయా? సముద్ర గర్భాలు ఉంటాయా? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. జాగ్రత్త, లేఖనం ఒక పళ్ళు కూడా తెప్పకూడదు, శాపాలు వస్తాయి. చూడండి ప్రేమేంద్ర బిడ్డరా, ఎంత అబద్ధ బోధ చేస్తున్నారో. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చిన మనం చూద్దాం. 2వ అధ్యాయము 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద క్రక్కివేసెను. ఇప్పుడు నేలలో లేరు వీళ్ళు. ఈ చేప నేలలో లేదు, సముద్రం గర్భంలో ఉంది, లోపల ఉందన్నమాట. ఇది లోపల ఉంది. గర్భం అంటే లోపల ప్రదేశంలో ఉంది, భూగర్భంలో ఉంది. అర్థమవుతుంది? భూగర్భం అంటే భూకి దిగువన లోపల ప్రదేశంలో ఉంది, అందుకే భూగర్భం రాశారు. అందుకే కనుక ప్రియ సోదర దైవజనులు గ్రహించండి. తర్వాత దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అది బయటికి ఎక్కి భూమి మీదకి ఎక్కేసింది. నిజమైన పాతాళం పోలేదు, యోనా చనిపోలేదు. యేసుప్రభు చెప్పింది వేరే అర్థము, అది ఇంకోసారి నేను వీడియో చూపిస్తాను. యోనా చనిపోలేదు. ప్రేమ దైవజనులను గ్రహించండి. ఏదో పెద్ద పెద్ద దైవజనులు అబద్ధాలు ఆడుతున్నారండి, తప్పుడు బోధిస్తున్నారు. వీళ్ళు పెద్ద దైవజనులు కనుకనే వాళ్ళ మాటలు నమ్మేస్తున్నారు. పెద్ద కారు ఉండి, హైట్ ఉండి, మంచిగా ఉండి, 10 మందిలో పలుకుబడి ఉండి, ఓ పెద్ద బెంచ్కి 10 పెట్టేశారనుకోండి, వెంటనే వాళ్ళ మాట వాళ్ళు ఏం చెప్తే నమ్మేస్తున్నారు. అయితే ప్రభు ఏం చెప్పాడు? చంటి పిల్లలకి, చంటి బాలులకి, వాళ్ళకి నీ జ్ఞానాన్ని బోధించేయ. చిన్న వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ జ్ఞానం తెలుసుకుంటున్నారు. దేవుడు బయలుపరుస్తుంది ఆత్మ ద్వారా. ప్రజలు అమాయకులైపోతున్నారు, తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. గ్రహించండి దైవజనులారా, ఈ తప్పుడు బోధిస్తున్న దైవజనులకు చెప్తున్నాను, దయచేసి తప్పుడు బోధేయద్దు. ఒక వాక్యం చదివేటప్పుడు పైన ఏముంది, కింద ఏముంది, మొత్తం అన్నీ చూసుకొని మీరు లేఖనాలని చెప్పండి. ఎందుకంటే ప్రపంచం చూస్తుంది, మీరు చెప్పే బోధ ప్రపంచం చూస్తుంది.
ఒక్కరపు తప్పు అర్థం చేసుకున్న మనకి వ్యతిరేకంగా ఎంతోమంది ఉన్నారు కాసుకొని మనల్ని వ్యతిరేకిస్తానికి, దేవుడు మన అవమానపరుస్తానికి. జాగ్రత్తగా మాట్లాడాలి మనం, లేఖనాలు తీసుకొని ఎట్టంటట్టు మాట్లాడకూడదు. వాక్యం నవత చెప్పేది, అపహాస్యంగా చెప్పేది, ఇతరులను అపహాస్యంగా వచ్చే వాళ్ళ గురించి అపహాస్యంగా మాట్లాడుతూ వాక్యం చెప్పేది, ఇలావన్నీ చేయకూడదు. దేవభక్తులు బోధించమని బైబిల్ చెప్తుంది. మనం ఎట్ట బోధిస్తున్నాం? వాక్యంగానే బోధిస్తున్నామా? యేసు ఎలా బోధించాడు? వ్యంగ్యంగా మాట్లాడాడు? ఏ రోజన్నా ఎవరి గురించి విమర్శించాడా? ఇతరుల గురించి విమర్శిస్తూ బోధిస్తున్నాం, సవాల్ చేసి బోధిస్తున్నాం. ఇదంతా కూడా వాక్యానికి విరుద్ధం. బోధించే బోధ విరుద్ధం, మాట్లాడే మాటలు విరుద్ధం. సరిచేసుకోవాలి, మీరు సరిచేసుకోవాలి. చాలా జాగ్రత్తగా 10 మంది చూస్తున్నారు మీ సాయి, లక్షల మంది చూస్తున్నారు మీ సాయి, మీ ప్రసంగాలు వింటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమేమన్నా దేవుని మనం అవమానపరుస్తున్నాం. యోన చనిపోలేదు, పాతాళం పోలేదు. చేప గర్భంలోకి వెళ్ళాడు. చేప మళ్ళీ కక్కేసి బయటకు వచ్చాడు. తర్వాత దేవుడు తను అనుకున్న సంకల్పాన్ని, ఆ సేవకుని బట్టి సంకల్పాన్ని నెరవేర్చాడు. ప్రియమైన దైవజనులారా, ప్రజలారా, విశ్వాసులారా, గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి, లేఖనాలు గ్రహించండి. నేను చెప్పేది కూడా కరెక్ట్ అనుకోవద్దు. నేను చెప్పేది నిజం అబద్ధం అనేది కూడా మీరు లేఖనాలు చూడండి, నేను చెప్పే లేఖనాలు చూడండి, అప్పుడు నమ్మండి నా మాట అయినా. ఎందుకు చెప్తానంటే అబద్ధ బోధకులు బయలుదేరారు. మనలోంచి బయలుదేరున్నారు. చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యం వినాలా. అక్కడ ధనవంతుడు అగ్నిలో కాలుతున్నాడు, నీళ్ళలో కాలుతాంలే. నాచు లేదు అక్కడ. పాతలు నిజమైన పాతలు నాచు లేదు, నీళ్ళు లేవు, ప్రవాహాలు లేవు, తరంగాలు లేవు. అగ్నిగుండం మాత్రమే ఉంది అక్కడ. మంట ఉంది, అగ్ని జ్వాల ఉంది అక్కడ. ఇక్కడ సముద్రం అగ్ని జ్వాల ఉందా? గ్రహించుకోండి. చనిపోలేదు, యోనా చనిపోలేదు, ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. పురాతన శాస్త్రజ్ఞులంట కనుక్కొని ఈ శాపకర్మలు ఎలా ఉండాలని చెప్పి ఈ మధ్య పురావాస శాస్త్రం అది బయటపడిందంట, సముద్రం నుంచి బయటపడిందంట. అంతా కనుక్కున్నారంట దాని గురించి, యోనా గురించి, ఎలా గర్భంలో ఉన్నాడు, ఎలా ప్రార్థన మొత్తం కనుక్కున్నారంట. కనుక గమనించండి. పాతాళం పోలేదు యోనా, చనిపోలేదు, పాతాళం పోలేదు. చేప కడుపులోనే ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు చెప్పినట్టు ఆ చేప బయటికి ఎక్కేసింది. చూడండి, ఒక చేప, నోరు లేని చేప దేవుని మాట వింటుంది, కానీ నోరున్న దైవజనుడు విన్నాడా దేవుని మాట? అట్లాగే దేవుని సేవకులను మనం, దేవుని బిడ్డలను మనము దేవుని మాట వింటం లేదు. సకల చరాచర సృష్టి దేవుని మాట వింటుంది, కానీ క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని మాట వింటం లేదు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నీ మాట నేను ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకో. ఈ సత్యాన్ని గ్రహించండి, అబద్ధ బోధన ఖండించండి. వాక్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు, గ్రహించండి. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు బోధించే వాళ్ళకి నేను చెప్తున్నాను. యోనా గురించి తప్పుడుగా బోధించే వాళ్ళకి ఆ దైవజనులు ఎంతటి వారు నేను చెప్తున్నాను. దయచేసి మీరు మేలుకోండి. వాక్యాన్ని వ్యతిరేకంగా బోధిస్తే నేను ఒప్పుకునేది లేదు. నేను మీరు ఎవరైనా కానీ సరే ఒప్పుకునేది లేదు. సక్రమంగా బోధించండి. నేను ప్రేమతో చెప్తున్నాను, నాకు బాధ వేస్తుంది, నేను ప్రేమతో చెప్తున్నాను. మీరు ఎవరైనప్పటికీ చాలా జాగ్రత్తగా మనం బోధించాలా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. యోనా తండ్రి నాయన నిజమైన పాతాళంలో పోలేదు ప్రభువా. తండ్రి చనిపోలేదు, పాతాళం పోలేదు, చనిపోలేదు ప్రభువా. అది తెలుసుకుని కృప దయచేయండి. అంతేకాదు తండ్రి, చేప గర్భంలో ఉన్నాడు, మళ్ళీ ఆ చేప బయటకు ఎక్కేసింది, గర్భం నుంచి బయటకు వచ్చాడు. తండ్రి నువ్వు చెప్పిన సంకల్ప ప్రకారంగా ఆ బిడ్డ మీరు నడిపించిన వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం నిన్ను ప్రతి బిడ్డను కూడా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక సత్యాన్ని గ్రహించి కృప దయచేయమని, తప్పుడు బదులు ఖండించి ప్రభా నిజమైన బోధ చేసి కృప దయచేయని ప్రార్థన చేస్తూ, ఒకవేళ ప్రభా నా మాటలో లేని బాధపడి ఉంటే నన్ను క్షమించమని, వాళ్ళని క్షమించమని అర్థం చేసుకునే నాయన ఆ యొక్క తండ్రి నాయన మనసును వాళ్ళకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.